ఉగ్రదాడిని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరీ దారుణంగా యాత్రకని వెళ్ళిన భారతీయుల్ని, కులాన్ని, మతాన్ని వాళ్ళ ఐడి కార్డులు చూసి ఎంచి చంపిన వైనం ఇది. అంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా భారతదేశం అంతా ఐక్యతతో కూడి మన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని అణిచిపెట్టే దిశగా, ఉక్కుపాదం మోపే దిశగా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తారు. దానికి మన ఎన్డీఏ కూటమి అందరూ కూడా సమ్మతం తెలుపుతూ వారి అందరి వెంట ఉండి ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని అణగదొక్కే దిశగా వెళ్తాము. అలాగే అక్కడ చనిపోయిన 28 మంది మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. క్షతగాత్రులు త్వరగా కోలుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందులో చనిపోయిన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మధుసూదన్ గారు, చంద్రమౌళి గారు ఉన్నారు. వారి కుటుంబాలకి కూడా సానుభూతి తెలియజేస్తూ వారికి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ అతి త్వరలోనే ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ త్వరలోనే విముక్త కాశ్మీర్ని చూడబోతున్నాం అందరం అని తెలియజేసుకుంటూ అందరికీ జై హింద్, భారత్ మాతాకి జై.